హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. పిల్లలకు బయట దొరికే చాట్స్ కంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్తీ రెసిపీ కదండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే 1 కప్పు వరకు శనగలు తీసుకోండి. ఇవి కొమ్మి శనగలని నల్ల శనగలని అంటారు కదండి. ఆ శనగలు తీసుకొని నేనైతే డైరెక్ట్గా కుక్కర్లోనే నానబెట్టేసుకుంటున్నానండి. 1-2 సార్లు కడిగేసి నీళ్ళు ములిగేంత వరకు నీళ్ళని వేసేసి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. తెల్లవారి చూస్తే ఈ విధంగా నాని ఉన్నాయి. ఇలా నాని ఉన్న వాటిని మళ్ళీ వాటర్ తీసేసి ఫ్రెష్గా వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1 పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో అయితే ఉడకపెట్టుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారినాక ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా ఉడికిన వాటిని సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు మస్టర్డ్ ఆయిల్ ఉంటే అవి వేసుకోండి. అంటే ఆవాల నూనె ఉంటే ఆవాల నూనె వేసుకోండి. తాలింపు చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే నార్మల్ ఆయిల్తో వేసుకోండి. అందులోనే 1 పావు స్పూన్ ఆవాలు, 1 పావు స్పూన్ జీలకర్ర, 1 పావు స్పూను వామును వేసుకోండి. ఈ 3 చిటపటలు అయిన తర్వాత ఇందులోనే నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను సన్నగా. వాటిలో నుంచి సగం వేసుకొని సగం పక్కన పెట్టేయండి. ఈ ఉల్లిపాయలు కూడా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకున్నాను. అవి కూడా సగం వేసుకొని సగం అయితే పక్కన పెట్టండి. వాటిని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు కుక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. వాటిని కూడా సగం వేసేసి సగం పక్కన పెట్టేసుకోండి. వీటినన్నింటితో మళ్ళీ పని ఉంటుంది, అది కూడా చెప్తాను. ఈ టమాటాలను అయితే కలుపుకుంటూ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్నప్పుడే 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దానితో పాటే ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతుంటూ కుక్ చేసుకుంటే మనం వేసుకునే టమాటాలు మెత్తగా అయిపోద్దండి. ఇలా మ్యాష్ చేసుకుంటూ దీంట్ని కుక్ చేసుకోవాలి. ఇలా కాసేపటికి మంచిగా కుక్ అయిపోతుంది. ఇందులో అయితే 1 పావు స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. 1 పావు స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. అంటే డ్రై మ్యాంగో పౌడర్ అండి. ఒకవేళ లేకపోతే ఈ ప్లేస్లో లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకుందరు. అలాగే 1 పావు స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇవన్నింటిని కలుపుకుంటూ మంచిగా వీటిని ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్లో మంచిగా కళాయికి అతుక్కోకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బఠానీని తెచ్చి వేసుకోండి. కొమ్మి శనగలు ఉన్నాయి కదండి, కొమ్మి శనగలు తెచ్చేసి వేసుకొని కలుపుకుంటూ కాసేపు వీటిని కుక్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఆ కొమ్మి శనగలకు పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. కొమ్మి శనగలు చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి. అలాగే 1 పావు స్పూన్ వరకు కారాన్ని, 1 పావు స్పూన్ వరకు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా లేదంటే గరం మసాలాని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ మళ్ళీ కుక్ చేసుకోండి. అలాగే ఇందులోనైతే ముందుగా మనం మిగిలించి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో వాటిని అన్నింటినీ వేసేసుకోవాలి ఇప్పుడు. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా అవన్నీ వేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. శనగలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా ఫైనల్గా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవన్నీ దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైతే రెడీ టు సర్వ్ అండి. చాలా చాలా హెల్తీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి.